వానాకాలం వస్తే చక్కగా ఈ వానాకాలంలో వర్షాలు పడేటప్పుడు తినాల్సినటువంటి తిండి ఏమిటయ్యా అంటే, మీరు తినాల్సినటువంటి తిండి స్టీముడ్ ఫుడ్, ఉడికించుకున్నటువంటి చక్కగా కుడుములు తినండి అయ్యా. ఏ స్టీముడ్ ఫుడ్? ఇది వర్ష ఋతువు కాబట్టి వర్షంలో స్టీముడ్ ఫుడ్ ఎక్కువ తినాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మన ప్రసాదాల్లో మర్మం ఉందమ్మా, రహస్యాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మన జీవన విధానానికి యోగ్యమైన ఉన్నాయి. ఆ కృష్ణమూర్తి పుట్టాడా, కృష్ణయ్య పుట్టాడా, పుట్టినటువంటి రోజు ఆ కర్ర తీసుకొని రండి, దాన్ని బాగా పొడిగొట్టి కారం చేసి పెట్టండి, జొన్నలతోటి చేసిన పేల పిండి పెట్టండి అని చెప్తారు. కట్టల కారం అంటారు దాన్ని. ఎందుకు పెడుతున్నారు అంటే అక్కడ బాలింత అని చెప్తున్నారు. వాస్తవానికి మనకి శ్రావణ మాసంలో వర్ష ఋతువు వచ్చినప్పుడు కడుపు లోపల శుభ్రం చేసుకోవాలి అంటే ఆ కారపు పొడి తిని తీరాలి. ఇది ఆయుర్వేదాన్ని పక్కన పెట్టాం కాబట్టి, ఇంగ్లీష్ మెడిసిన్సే మనకి పరమావధి అనుకుంటున్నాం కాబట్టి ఈ సమస్య వస్తోంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, మన ఋషి చెప్పినటువంటి మాటలు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు మనకెప్పుడు జలయుక్తమై రసయుక్తమైన ఆహారం తినమని చెప్తాడు కృష్ణ పరమాత్మ. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకు ఒకటే గుర్తుంచుకోండి, మనం తిన్నటువంటి అన్నం ఏదైతే ఉంటుందో ఈ అన్నము లోపలికి వెళ్ళి ఆక్సిజన్ వదిలిపెట్టాలి. అపానము, అధోగమన వాయువు, మనం ముక్కుతోటి పీల్చేది 12 అంగుళాలు వస్తుంది, దీన్ని ప్రాణం అన్నారు. మరి కడుపు కింద కూడా వాయువు అవసరం కదా. కడుపులోకి వాయువు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు మీరు తెలుసా మీకు? ఆక్సిజన్. మీరు తినే అన్నం మాస్, బరువుతోటి ఉండేటటువంటి అన్నాన్ని లోపలికి పంపించి ఆక్సిజన్ ఇస్తున్నారు. నీళ్లు తాగి నీళ్లలో H2O ఆక్సిజన్ మాలిక్యూల్ని లోపల మీరు ఎవాల్వ్ చేస్తే మనం బతికి ఉంటున్నాం. ఈ ఆక్సిజన్ అనేటటువంటిది లోపల కడుపులో మాస్, బరువు ద్వారా మనం పంపిస్తున్నాము. అవునా? ఇప్పుడు బిస్కెట్ అనేటటువంటిది ఎట్లా తయారు చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి బేక్ చేస్తారు. బేక్ చేసినప్పుడు అది ఏం చేస్తోంది? లోపల ఉండే నీరు మొత్తాన్ని లాగేస్తోంది. అవునా? రసయుక్తమైనటువంటి ఆహారం తింటే కడుపు బాగుంటుందని కృష్ణయ్య చెప్పాడు. ఇప్పుడు ఈ బేక్ చేసినప్పుడు నీళ్లు మొత్తం తీసేస్తే మీరు ఆక్సిజన్ కడుపులో తినేటటువంటి దానికి ఇవ్వకపోగా ఈ బిస్కెట్ లోపల తినటం వల్ల లోపల ఉన్నటువంటి నీళ్ళని ఆక్సిజన్ని ఇది గుంజుకుంటోంది. అంటే అది మీకు శక్తిని ఇవ్వాల్సినటువంటిది మీ అన్నము అన్నాదమవుతోంది, మీ లోపల ఉండే అన్నాన్ని తినేదవుతోంది. అన్నము శక్తినిచ్చేది అవ్వాలి, కానీ మీ శక్తిని తినేటటువంటిది అన్నం ఎట్లా అవుతుంది? ఇప్పుడు కడుపులోకి వెళ్ళి బాగా ఉడకబెట్టి ఎండబెట్టిన దానికి తపనతోటి ఉంది, నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే ఏం చేస్తుంది? పొడి పొడిగా మీరు తగిలిచ్చి రుచిగా లోపలికి వెళ్ళినటువంటిది లోపల ఉండేటటువంటి జలాన్ని, ఆక్సిజన్ని గుంజుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, జాగ్రత్త అయినటువంటి ఆహార పదార్థాలని మనం లోపలికి తీసుకోవాలి.